అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను చేస్తున్న కామెడీ స్కిట్స్ మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. మీకు బాగా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు కూడా మీ అందరి కోసం మరో కామెడీ స్కిట్ చూడండి ఫ్రెండ్స్. అబ్బో, ఈ నెలలో ఈసారి ఖర్చు చాలా పెరిగిపోయినాయి. తగ్గించుకోవాలి, లేకపోతే కష్టమే. అన్నట్టు మార్నింగ్ అనగా షాపింగ్కి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎటు పోయి ఉంటుంది? పెద్ద హెడేక్ అయిపోయింది అసలు. సీతాలు కొంచెం స్ట్రాంగ్గా కాఫీ పట్టరా, తలనొప్పి లేస్తుంది. సరే అయ్యారు. హలో హలో, చెప్పండి. నేను రౌడీ సింగర్ అని మాట్లాడుతున్నా. అవునా? ఏంటి చెప్పండి. మీ భార్యను కిడ్నాప్ చేశాం. అవునా? 1,00,000 రూపాయలు ఇస్తే మీ భార్య మీ ఇంటికి క్షేమంగా వస్తుంది. అవునా? ఓకే ఓకే, అయితే ఒక పని చేయండి. చెప్పండి. నేను మీకే ఇంకొక 1,00,000 ఇస్తా, కానీ జీవితంలో నాకు కనపడొద్దు ఆమె. అయ్యో, అదేంటి? ఆ పని చేయండి. ఇంకొకసారి ఆ మొహం నాకు కనపడద్దు. మీకు రేపు వచ్చి 1,00,000 తీసుకొని వెళ్ళిపోండి. అయ్యో, అదేంటా బాబు? ఓకేనా? అయ్యగారు, ఏంటి అమ్మగారు కిడ్నాప్ అయ్యారా? ఏమో, నేను పోయి మాట్లాడొస్తాను, బయటికి వెళ్ళి వస్తాను. అయ్యగారు అమ్మగారిని ఎంత డబ్బులైనా నడిపించండి అయ్యగారు. నేను మాట్లాడొస్తాను, వెళ్ళొస్తాను. పని ఉంది కొంచెం. సరే అయ్యగారు. అయ్యగారు, నా పని అయిపోయింది, ఇంక నేను ఇంటికి వెళ్ళనా? నేను పోయి వస్తాను, నేను వచ్చేదాకుండు. బయటికి వెళ్ళే పని ఉంది, పోయి మళ్ళీ వస్తాను, వచ్చేదాకుండు. సరే సరే అయ్యగారు. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా, మా ఆయనకి ఒకసారి ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం. హలో. ఏంటి సంగతి? అయ్యో, స్పీకర్ ఆన్లో ఉన్నట్టుంది. హలో అయ్యా, ఏమయ్యా ఇంటి దగ్గరే ఉన్నావయ్యా? ఇంటి దగ్గర నుంచి మాట్లాడావా? కానీ రౌడీ సింగర్ లాగా ఫోన్లో పట్టుకు బాలే అదరగొట్టావయ్యా. మా అయ్యగారు నిజంగా రౌడీ అని నమ్మేశాలే. అమ్మగారు పక్కనే ఉన్నారా? అంతా విన్నారా మీరు మాట్లాడేది? మన ఇంట్లోనే ఉన్నారు కదా అమ్మగారు. విన్నారా మొత్తం? సరే అయ్యా, ఒకసారి అమ్మగారికి ఇవ్వు ఫోను. అమ్మగారు, చూశారుగా అమ్మగారు, జరిగిందంతా విన్నారుగా. మీరేమో మా ఆయనకి నేను అంటే అంత ప్రేమో, నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే తట్టుకోలేరన్నారు. నన్ను ఎవరైనా కిడ్నాప్ చేయాలి కానీ అయ్యగారు ఎంత కంగారు పడిపోతారో. అబ్బో, నా కోసం పరుగులు పెడతారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు నా కోసం అని అన్నారు కదా. ఇప్పుడేమైంది? చూశారు కదా, మీ ఆయన నిజస్వరూపం తెలిసిందా? అమ్మగారు, సరే కానీ ఇంక తొందరగా ఇంటికి వచ్చేసేయండి. మన పందెంలో నేనే గెలిచాను. మరి నాకు పందెంలో గెలిస్తే 1,000 రూపాయలు ఇస్తానన్నారు కదా అమ్మగారు. అయ్యగారు, ఇద్దరు అంటే డ్రామానా? అయితే నేను నిజం అనుకున్నా. అంటే నిజంగా కిడ్నాప్ కాలేదన్నమాట. స్కిట్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.